దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్ను భారీగా దెబ్బతీస్తున్నాయా? ఇవాళ ఉదయం సెన్సెక్స్ 1000 పాయింట్లు అంటే సుమారు 1% మేర పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 81,124.45ని తాకింది. నిఫ్టీ సుమారు 250 పాయింట్లు క్షీణించి 25,000 స్థాయిని సమీపించింది. ఇది ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 24,919.80ని తాకింది. 3 రోజులుగా సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా దాదాపు 3% పైగా కుప్పకూలింది. ఇక బిఎస్ఈ నిఫ్టీ 50 ఇదే తరహాలో పతనం కొనసాగిస్తూ 3 రోజుల్లో 3% మేర క్షీణించింది. శుక్రవారం నాటి బిఎస్ఈ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 468 లక్షల కోట్ల నుంచి 450 లక్షల కోట్లకు పడిపోవడంతో వరుసగా 3 సెషన్లలో 18 లక్షల కోట్లు నష్టపోయారు పెట్టుబడిదారులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాన్ని విరమించుకోకపోవడంతో యుఎస్ EU మధ్య వాణిజ్య యుద్ధం జరిగే అవకాశాల గురించి పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 8 యూరోపియన్ దేశాలపై ట్రంప్ 10% మేర సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడం, జూన్ 1 నుంచి వాటిని 25%కి పెంచుతామని చెప్పడంతో యూరోపియన్ దేశాలు వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించే దిశగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే ప్రతీకార చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్లాండ్ విధానం, 8 యూరోపియన్ దేశాలపై బెదిరింపు సుంకాలు, యూరప్ ట్రంప్ ప్రతికూల వైఖరికి ప్రతిస్పందనగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో ఇంత భారీగా పడిపోవడానికి కారణాలేంటి? దీపిక, ప్రధానంగా చూసుకుంటే గత 3 సెషన్స్గా స్టాక్ మార్కెట్ అయితే కంటిన్యూస్గా ఫాల్ డౌన్ చూస్తున్నాము. ఒక మెగా బ్రేక్ డౌన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 సెషన్స్గా దాదాపు 18 lakh crores ఇన్వెస్టర్స్ సంపద అయితే ఆవిరైంది ఇండియన్ దేశీ మార్కెట్స్లో చూసుకుంటే. మరోవైపు ట్రంప్ ఏదైతే టారిఫ్ బాంబ్ మళ్ళీ పేల్చాడు, తాజా సుంకాలను విధిస్తామని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్కి అయితే వార్నింగ్ ఇవ్వడము, గ్రీన్లాండ్ ఇష్యూ దాదాపు యుఎస్ యూకే మధ్య EU మధ్య తాజా ట్రేడ్ వార్కు తెరతీసింది. దీంతో గ్లోబల్గా అన్సర్టనిటీ నెలకొంది. గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే నెలకొన్నాయి. ఈ మొత్తం వ్యవహారము మళ్ళా EU ఏదైతే ప్రతీకార చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమవుతోంది, ఈ ప్రతీకార చర్యలతో గ్లోబల్ ఎకానమీ మళ్ళా షేక్ అవుతుందనే ఆందోళన మొదలైంది. తాజా ట్రేడ్ వార్ ఒకటి ఇన్వెస్టర్లను వెంటాడుతూ ఉంది. ఈ ట్రేడ్ వార్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, అట్లాగే సుప్రీం తీర్పు ఒకటి ఉంది. వీటన్నిటి మీద క్లారిటీ రావాల్సి ఉంది. దాంతో స్టాక్ మార్కెట్లలో ఒక ప్యానిక్ అటాక్ అయితే జరుగుతూ ఉంది. గత 3 సెషన్స్గా సెన్సెక్స్ నిఫ్టీ దారుణంగా పడిపోయాయి. ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్స్ పడిపోయింది. అట్లాగే నిఫ్టీ కూడా 25,000 పాయింట్ల దిగువకు దిగజారిన పరిస్థితి చూసాము. దీంతో ఒక దశలో 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అయితే మళ్ళా ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫండ్స్ అట్లాగే హెవీ వెయిట్స్ మీద సెలెక్టివ్ బయింగ్ చేయడంతో ఇండెక్సెస్ కొంత కోలుకున్నా, అయితే ఈ రికవరీ స్ట్రాంగ్ కాదని, ఇది ఒక తాత్కాలికమేనని చెప్పి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా హాట్ మెటల్స్ మరోవైపు జోరందుకున్నాయి. గోల్డ్, సిల్వరు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. అట్లాగే రాగి, జింక్, కాపర్ వీటిని కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు సజెస్ట్ చేస్తుండడంతో ఇన్వెస్టర్లు షిఫ్ట్ తీసుకున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ఒకటి ఉంది. సో ఈ పరిణామాలన్నిటి మీద ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అట్లాగే ఒక ప్యానిక్ కూడా సిచ్యువేషన్ వెంటాడుతూ ఉంది. ఏదైతే ట్రేడ్ వారు, టారిఫ్ వార్ ఒక తెరపడకపోవడం, తాజా ట్రేడ్ వార్కు తెరలేవడం, ఇవన్నీ అన్సర్టనిటీ భయాలను రేకెత్తిస్తున్నాయి. దాంతో మరోవైపు కరెన్సీలు పతనం అవుతున్నాయి. డాలర్, రూపీ కూడా ఈరోజు చాలా కుంగుబాటుకు గురైంది. సో ఇన్వెస్టర్లు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. మరోవైపు FIIలు చూసుకుంటే వెనక్కి మళ్ళుతూ ఉన్నారు. విదేశీ సంస్థాగత మదుపుదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయ రిటర్న్స్ మెరుగ్గా ఇచ్చే సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బ్లడ్ బాత్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. గత 3 సెషన్స్గా ఇన్వెస్టర్లు బాగా నష్టపోతున్నారు. సగటు ఇన్వెస్టర్స్, ఏదైతే మదుపుదారులు పెద్ద ఇన్వెస్టర్స్
బ్యాక్ రూట్ తీసుకుంటున్నారు. ఎఫ్ఐఐలు కావచ్చు, అట్లాగే ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ కూడా వెనక్కి మరలుతూ ఉండటం ఈ పరిస్థితి కొంత ప్యానిక్ గురి చేస్తూ ఉంది. అట్లాగే కేంద్ర బ్యాంకులు చూసుకున్నా కూడా గోల్డ్ రిజర్వ్స్కి మొగ్గు చూపుతున్నాయి. దాంతో మొత్తం మీద హాట్ మెటల్స్ వైపు షిఫ్ట్ అయితే మొదలైంది. మరోవైపు నిపుణులు కూడా కొంత సజెస్ట్ చేస్తూ ఉన్నారు, మెటల్స్ వైపు మరలండి, తాత్కాలికంగా సైడ్ వేస్ తీసుకోవాలా, స్టాక్ మార్కెట్ కొంత రిస్కీ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీపిక, అయితే మురళి, ఈ నేపథ్యంలో రీటైల్ మార్కెటర్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ ని అమ్మేసుకోనే పరిస్థితి ఉంది కదా, వాళ్ళ షేర్స్ ని అమ్మేసుకోవచ్చా? అయితే మార్కెట్ మళ్ళా కొంత కుదుట పడే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్యానిక్ సెల్లింగ్కి కూడా దిగడం అంత శ్రేయస్కరం కాదు. ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ని గమనిస్తూ మార్కెట్ మళ్ళీ కొంత పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాంటి సిచ్యువేషన్స్ చూసుకుంటూ మెల్లిగా ఇది చేయాలి. అట్లాగే సిప్ మోడ్లో కొంత చేసుకోవాలి, యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇది సరైన తరుణం అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. న్యూ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం చూసుకోవాలి. ఎప్పుడైతే బాటమ్ అవుట్ అవుతుందో మళ్ళా మార్కెట్ కొంచెం సిగ్నల్స్ రాగానే అప్పుడు ఎంటర్ అవుతే చాలా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఒక కాషియస్ మోడ్లో మాత్రం ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.